నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. తన చర్యలతో అంతర్జాతీయ సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్న దేశం పాకిస్తాన్. ఆర్థికంగా పతనమైపోతున్నప్పటికీ కూడా భారతదేశంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోయడం మాత్రం మానడం లేదు. అమాయక యువతరాన్ని ఉగ్రవాదులుగా మార్చుతూ మతం పేరిట ప్రజల ప్రాణాలు తీయిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది పాకిస్తాన్. ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేక స్వంత ప్రజల నుంచి సైతం వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాక్ పాలకుల అసలు నైజమేంటి? పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షల ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉండబోతోంది? ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆశించగలమా? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు శ్రీ రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు, జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. నమస్తే అండి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తీరు చూస్తుంటే ఆర్థికంగా పతనమైపోతున్నప్పటికీ కూడా ఉగ్రవాదులకు ఊతమివ్వడం మాత్రం ఏమాత్రం మానడం లేదు. అసలు పాకిస్తాన్ తీరుని, పాకిస్తాన్ నైజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి పాకిస్తాన్ విషయంలో రెండు విషయాల్ని మనం అర్థం చేసుకోవాలండి. మొట్టమొదటిది, క్రిస్టిన్ ఫెయిర్ అని ఒక అమెరికన్ పరిశోధకురాలు పాకిస్తాన్ కాన్సెప్ట్ ఆఫ్ వార్, పాకిస్తాన్ యుద్ధం ఎలా చేస్తుంది అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఓటమిని ఓటమిగా భావించరు. ఓడిపోయినా, చావచితక బాదినట్టుగా దెబ్బలు తిన్నా, నేల మీద పడిపోయి మొత్తం రక్తం కక్కినా కూడాను వాళ్ళు కొంచెం ఓపిక రాగానే మళ్ళీ యుద్ధం చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎన్ని దెబ్బలు తగిలినా కూడాను మరొక పోరాటానికి సిద్ధమవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నా సరే, యుద్ధంలో వాళ్ళకే నష్టం జరుగుతున్నా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నా ఒక సూయిసైడల్ టెండెన్సీ పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ లో తమాషా ఏంటంటే, బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారి పాకిస్తాన్ తన మొత్తం భూ వైశాల్యంలో ఒక గణనీయమైన భాగాన్ని కోల్పోయిన తరువాత కూడా పాకిస్తాన్ యుద్ధం ఓడిపోయినట్టుగా భావించలేదు. అసలు బంగ్లాదేశ్ పోవడం మాకు చాలా మంచిదైంది, ఇప్పుడు మేము చాలా యునైటెడ్ గా ఉన్నాము, మాకు ఇప్పుడు చాలా భద్రత, రక్షణ వచ్చింది, కంట్రోల్ బ్రహ్మాండంగా ఉందని అంది. ఈ రకంగా ఆలోచించేటటువంటి విచిత్ర విడ్డూర దేశం కేవలం పాకిస్తాన్ మాత్రమే. భూమి పోయినా పర్వాలేదు, మనం బాగున్నాము అని అనుకునేది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉంది. పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. కానీ పాకిస్తానీ మిలిటరీ ఏదైతే ఉందో దాని ఎకానమీకి, పాకిస్తాన్ ఎకానమీకి సంబంధం లేదండి. అదొక ప్యారలల్ ఎకానమీ నడుపుతుంది, పూర్తిగా ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు బేకరీలు నడుపుతారు, బట్టల దుకాణాలు నడుపుతారు, కూరగాయలు అమ్ముతారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇలాగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాప్కిన్స్ తయారు చేస్తారు, అండర్వేర్స్ తయారు చేస్తారు. పాకిస్తానీ మిలిటరీ యుద్ధం తప్ప అన్ని చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, ఆర్మీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. కాబట్టి ఆర్మీ, ఐఎస్ఐలకు డబ్బు కొరత లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవు. మిగతా అన్ని దేశాలకి సైన్యం ఉంటుంది, ఇక్కడ సైన్యానికి ఒక దేశం ఉంది. కాబట్టి ముందు సైన్యం కడుపు నిండిన తరువాత మాత్రమే, మీరు నిన్నటికి నిన్న మీరు ఫోటో చూడవచ్చు, ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈ పహల్గామ్ దాడి తరువాత ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మిగిలిన వాళ్ళందరి దగ్గర ఒక గ్లాసు జగ్గు పెట్టారు. పాకిస్తానీ ఆర్మీ చీఫ్ దగ్గర విదేశాల నుంచి దిగుమతి అయినటువంటి మినరల్ వాటర్ బాటిల్. అంటే మిగతా వాళ్ళందరూ మామూలు నీళ్లు తాగుతున్నారు, కానీ పాకిస్తాన్ ఆర్మీ ఎకానమీ వేరు కాబట్టి వాడు వేరే ప్రపంచంలో ఉంటాడు. కాబట్టి ఉగ్రవాదాన్ని పెంచాలన్నా, పోషించాలన్నా, బాంబులు దాడి చేయాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా కూడా పాకిస్తానీ ఆర్మీ దగ్గర చాలా బలమైనటువంటి సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ రెండు కారణాలు మనకు అర్థం కానంత వరకు, అంటే వాడు ఓడినా కూడా మళ్ళీ నేనే గెలిచానని, కింద పడ్డా నా చెయ్యే పైనుందని భావించేటటువంటి ఒక మూర్ఖత్వము. నేను నష్టపోయినా సరే, నా కాళ్ళు విరిగిపోయినా సరే నేను పోరాడుతూనే ఉంటాను, లేకపోతే నేను గెలిచానని భావిస్తాను, సర్వనాశనం అయిపోయి చివరికి లంగోటీతో మిగిలినా కూడాను నేను కోటు సూటు బూటు వేసుకున్నానని భావించేటటువంటి మొండితనం ఉన్న దేశం అది. రెండవది, నేను చెప్పినటువంటి సమాంతర ఆర్థిక వ్యవస్థ. వీటి వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది, కశ్మీర్లో ఈ రకమైనటువంటి దాడులకు ప్రోత్సహిస్తోంది,
యుద్ధాలకు కూడాను సిద్ధమవుతుంది. పాకిస్తాన్కి ఒకవైపున ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్రమైన గొడవలు, ఇంకోవైపు బెలూచిస్తాన్లో అంతర్యుద్ధం, మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత. ఇన్ని పరిస్థితుల మధ్య నెట్టుకొస్తున్న పాకిస్తాన్కి బ్యాక్ ఎండ్లో బయట శక్తుల నుంచి ఏమైనా మద్దతు లభిస్తుందా? వేరే శక్తుల మద్దతు ఇదివరకు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. గతంలో అమెరికా పాకిస్తాన్కి వెన్నుదన్నుగా నిలిచింది. 1965 యుద్ధ సమయంలో ఏకంగా వాళ్ళ ప్యాటర్న్ ట్యాంక్స్, ఆ తర్వాత అమెరికాకి చెందినటువంటి సెబర్జెట్ ప్లేన్స్ ఇచ్చింది. ఆ సమయంలో మన దేశం నాట్ యుద్ధ విమానాలతో పోరాడింది. 1971లో అమెరికా ఏకంగా తన 7వ నేవల్ ఫ్లీట్, 7th ఫ్లీట్ ఏదైతే ఉందో దాన్ని ఏకంగా బంగాళాఖాతంలో పాకిస్తాన్కి మద్దతుగా దింపింది. ఆ తరువాత కాలంలో కూడాను అమెరికా మొదటి నుంచి కూడాను ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా ఉండేందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, పాకిస్తాన్కి అండదండలు ఇచ్చింది, పాకిస్తాన్ని కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు అమెరికాకి పాకిస్తాన్ అవసరం తీరిపోయింది కాబట్టి అమెరికా పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ ఒంటరిదైంది. అంతర్జాతీయంగా కూడా నేడు పాకిస్తాన్కి మిత్రులు లేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్కి ఈ మధ్య కాలంలో పర్యటించినటువంటి దేశాధినేత బెలారస్ నేత. బెలారస్ రష్యాకి అనుకూలమైనటువంటి నియంతృత్వం, అది పూర్తి నియంత. లుకషెంకో అనేవాడు పెద్ద నియంత, వాడు తప్పితే ఎవడు రాలేదు, దేశాధినేత. గత సంవత్సరము ఇరాన్ దేశాధినేత వచ్చాడు, కానీ ఇరాన్కి పాకిస్తాన్కి సత్సంబంధాలు లేవు. మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్కి భారత్ అయితే మొదటి నుంచి కూడాను భారత వ్యతిరేకత వాళ్ళలో నరాన నిండి ఉంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, పాకిస్తాన్లోని 4 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఈరోజు 90% భూభాగం పైన పాకిస్తాన్ ఆధిపత్యం లేదు. పాకిస్తాన్ సైన్యం కానీ ప్రభుత్వం కానీ అక్కడ పని చేయడం లేదు. మెయిన్ కొన్ని టౌన్స్ ని మాత్రమే పట్టుకుని ఉన్నారు. క్వెటా, పెషావర్, పంజ్గూర్, గ్వాదర్, లేకపోతే నోష్కి, ఇటువంటి కొన్ని పట్టణాలని మాత్రమే వాళ్ళు పట్టుకుని ఉన్నారు. మిగతా గ్రామ ప్రాంతము బలూచిస్తాన్ లో కూడా వాళ్ళ కంట్రోల్లో లేదు. అయినప్పటికీ పాకిస్తాన్ ఎందుకు పోరాడుతోంది, అయినప్పటికీ కూడాను పాకిస్తాన్కి ఎందుకు పెద్దగా భయం అనిపించడం లేదంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ దేశపు జనాభాలో 65% జనాభా పంజాబ్ లోనే ఉంటారు. మిగిలిన ఈ రాష్ట్రాలన్నీ కలిపి కూడా 35% కావు. కాబట్టి మెజారిటీ ప్రజలు పంజాబ్ లోనే ఉంటారు. పంజాబ్ లో ఈ హిందూ వ్యతిరేకత నుండి, లేకపోతే పాకిస్తానీ దురహంకారం నుండి అది మెండుగా ఉంది. అలాగే పాకిస్తానీ ఆర్మీ ఏదైతే ఉందో ఆ ఆర్మీలో బెలూచ్ రెజిమెంట్ ఉంది, దాంట్లో పఠాన్ రెజిమెంట్ ఉంది, మిగతా అనేక రెజిమెంట్స్ ఉన్నాయి. కానీ మొత్తము సైన్యంలో 90% మంది పంజాబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళే. పంజాబ్లో కూడాను పంజాబ్ దగ్గర పంజాబ్ ఆజాద్ కశ్మీర్ అని వాళ్ళు చెప్పుకునే భూభాగం యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పోటోవార్ అనేటటువంటి ప్రాంతం ఉంది. పోటోహార్ లేదా పోటోవార్ అంటారు. ఆ ప్రాంతం నుంచే వాళ్ళ 95% సైన్యం వస్తుందని, అది పంజాబ్ లో ఉంది. కాబట్టి సైన్యము పూర్తి వాళ్ళ కంట్రోల్లో ఉంది. అత్యధిక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్న కారణంగా, అతిపెద్ద రాష్ట్రమైన కారణంగా, అతి ధనిక రాష్ట్రమైనటువంటి పంజాబ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ తోటి ఉంటుంది. కాబట్టి ఈ మిగిలిన రాష్ట్రాలు ఉంటే ఎంత పోతే ఎంత అన్నటువంటి ధోరణి పాకిస్తాన్ లో ఉంది. చాలా మంది అంటూ ఉంటారు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ని వేరు చేసేయాలి, చేసేస్తే పాకిస్తాన్ పని అయిపోతుందని. పాకిస్తాన్కి ఏమీ ఇబ్బంది ఉండదు. పంజాబ్, పాకిస్తాన్ ఆర్మీ ఈ 2 బలంగా ఉన్నంత కాలము పాకిస్తాన్ ప్రమాదకరమే. తోకలో విషం ఉన్నట్టుగా, తోకలో విషం ఉన్న తేలు లాంటిది పాకిస్తాన్. సుధాకర్ గారు, గతంలో కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనపై తీవ్రమైనటువంటి దాడులు చేసినప్పుడు ఆ దేశంతో క్రీడా సంబంధాలు తెంచుకున్నాం, వాణిజ్య సంబంధాలు తెంచుకున్నాం, అలాగే దౌత్యపరంగా కూడా ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా గతంలో తీసుకున్నటువంటి చర్యలతో పోల్చినప్పుడు ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు పాకిస్తాన్పై ఎంత ఎక్కువ స్థాయిలో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది, మీరేమంటారు? వాస్తవానికి మన చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. వీటి ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది మనము చూడాల్సి ఉంది.
ఎందుకంటే గతంలో కూడాను వీసాల రద్దు జరిగింది, గతంలో కూడాను డిప్లొమాటిక్ స్టాఫ్ ని తగ్గించడం, దౌత్య సంబంధాలని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది, గతంలో కూడాను వాఘా అటారీ బార్డర్ ని మూసేయడం జరిగింది. ఆ గతం 2019 నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి భారత పాకిస్తాన్ వాణిజ్యం దాదాపుగా లేనట్లే. కాబట్టి ఇవి గతంలో కూడా చేయటం జరిగింది, ఇప్పుడు కూడా చేసి. తేడా ఒక్కటి, తేడా ఏంటంటే సింధు నదీ జలాలను దానికి సంబంధించినటువంటి ఇరు దేశాల పంపిణీకి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని భారతదేశము నిలుపు చేసింది, రద్దు చేయలేదు, నిలుపు చేసింది. నిలుపు చేయడం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వేసవిలోనే పాకిస్తాన్ కంటే ప్రస్తుతము పాకిస్తాన్ కి భారతదేశం నుంచి వెళుతున్నటువంటి నీరు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సింధు నది కానీ, రావి, చినాబ్, బియాస్, సట్లెజ్, ఈ నదులు, జీలం, ఈ నదులు ఏవైతే ఉపనదులు, సింధుకి 5 నదులు ఉన్నాయి, పంచనదులు. ఈ పంచనది నుంచే పంచ ఆప్ పంజాబ్ వచ్చింది. వాస్తవానికి ఆప్ అంటే నీరు, ఆపహ సంస్కృత పదం. సరే, ఇది వేరే విషయం. అయితే ఈ భారతదేశం నుంచే ఈ నదులన్నీ వెళ్తాయి కాబట్టి అంతర్జాతీయ ఒప్పందం జరిగింది 1960లో 2 దేశాల మధ్య. దానిలో 3 నదుల నీరు, ఉదాహరణకి సట్లెజ్, బియాస్, రావి, ఈ 3 నదులు, దీనికి సంబంధించిన నీటిని పూర్తిగా భారతదేశం ఉపయోగించుకుంది. అదేవిధంగా చెనాబ్, జలం, తర్వాత సింధ్ నది, ఈ 3 నీటిలో 80% పాకిస్తాన్ ఉపయోగించుకుంది. ఇది ఒప్పందం. ఆ రకంగా భారతదేశం నీటిని పంపుతూ వచ్చింది. 1948 కశ్మీర్ యుద్ధము, 47-48 ఏడాది పాటు సాగిన యుద్ధం కానీ, 1965 యుద్ధం కానీ, 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ యుద్ధం కానీ, ఆ తర్వాత 84లో సియాచిన్ కోసము జరిగినటువంటి పోరాటం కానీ, ఆ తర్వాత 1998లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం, 3 నెలల పాటు సాగినటువంటి కార్గిల్ యుద్ధం కానీ, వీటి సమయంలో కూడా మనము ఒకవైపు యుద్ధం చేస్తూనే మరొక వైపు వాళ్ళకి ఇవ్వాల్సిన నీరు ఇస్తూ వచ్చాం. ఈసారి మనము సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబేయన్స్ లో పెట్టాం, దాన్ని హోల్డ్ చేసి పెట్టాం, నిలుపు చేసి ఉంచాం. నిలుపు చేసి ఉంచడము అంటే తక్షణము వేసవి కాలంలో అక్కడ నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు అందుతున్నటువంటి నీటిలో 15% నీరు పాకిస్తాన్కి తక్కువగా వెళ్ళినా, 15% లెస్ వెళ్ళినా కూడా పాకిస్తాన్ లో తాగునీటి కటకట ఏర్పడేటటువంటి అవకాశం. ఇప్పటికే పాకిస్తాన్ లో నీటి కోసం సింధ్ ప్రాంతానికి, పంజాబ్ ప్రాంతానికి మధ్య యుద్ధం జరుగుతుంది. సింధ్ ప్రాంతంలో సింధీలు నివసిస్తారు, సింధీ పాకిస్తానీలు నివసిస్తారు. అసలు ఈ సింధు నది పేరే సింధ్ ప్రాంతం మీద వచ్చింది. వాళ్ళకి ఈ రోజు సింధు నది నీరు అందటం లేదు. దాదాపు సముద్ర తీరం నుంచి 100 కిలోమీటర్ల లోపలి వరకు నీళ్లు చౌడు నేలలు అయిపోయినాయి. ఎందుకంటే వాటికి నది మంచి నీరు లభ్యం కాకపోతే ఏమవుతుందంటే సముద్ర జలాల నీరు లోపల నుంచి అండర్ గ్రౌండ్ జలాల్లో వస్తుంది. అప్పుడు నేలలు చౌడైపోతాయి, అండర్ గ్రౌండ్ వాటర్ ఉప్పు వాటర్ అయిపోతుంది. ఈ పరిస్థితి సింధులో ఉంది. ఇది ఉండగా పాకిస్తాన్ చోలిస్తాన్ అనేటటువంటి ఎడారి ఉంది పంజాబ్ ప్రాంతంలో. ఆ ఎడారి ప్రాంతంలో 6 కెనాల్స్ తవ్వి సింధు నది జలాలను అక్కడికి డైవర్ట్ చేసి ఆర్మీ వ్యవసాయం చేస్తుంది. జై జవాన్ అవ్వాల్సిన వాడు జై కిసాన్ అవుతానంటున్నాడు. యుద్ధం తప్ప అన్ని చేస్తుంది పాకిస్తాన్ సైన్యం. సో ఈ చోలిస్తాన్ డిజర్ట్ కి వాటర్ డైవర్షన్ అయితే సింధుకి తాగునీరు కూడా కటకట అవుతుంది అనమాట. ఇప్పుడు 15% లెస్ కనుక మనము పంపగలిగినట్టయితే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రకరకాల నీటిని మనము నిల్వ చేసుకునేటువంటి సాధనాల ద్వారా 15% వాటర్, పాకిస్తాన్కి వెళ్ళవలసిన వాటర్లోని 15% ఆపగలిగిన, ఈ 15% కూడా మన వాటా, మనం ఏ ప్రాజెక్ట్ నిర్మించని కారణంగా పాకిస్తాన్కి వెళ్తున్నది. పాకిస్తాన్ లో వాటర్ వార్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా గణనీయమైనటువంటి చర్య. దీని ప్రభావం కూడా రానున్నటువంటి 5-6 నెలల్లో చాలా బలంగా కనిపించబోతోంది. పాకిస్తాన్ లో వ్యవసాయ సంక్షోభం వస్తుంది, ఆహార ధాన్యాల సంక్షోభం వస్తుంది, తాగునీటికి కటకట వస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థకి మొత్తం పాకిస్తాన్ జనాభాలో 60% వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. కాబట్టి మొత్తం మీద పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా గణనీయమైనటువంటి చర్య.
మిగతావన్నీ కూడా మామూలు చర్యలే. ఇప్పటికే పెద్దగా వాటి ప్రభావం ఉండదు, కానీ దీని వల్ల చాలా ప్రభావం ఉంటుంది. రానున్న రోజుల్లో భారత్ ఇంకా అనేక చర్యలు తీసుకోబోతున్నాయి. ఇవి ప్రారంభం మాత్రం. అది సర్జికల్ స్ట్రైక్స్ వంటివి కావచ్చును, లేకపోతే ఇంకేదన్నా కావచ్చును. ఏ రకమైనటువంటి దాడి జరుగుతుంది? సైన్యము ప్రత్యక్షంగా దాడి చేస్తుందా, లేకపోతే ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం చేస్తామా? ఏమి జరుగుతుందన్నది ఈ రోజు మనం చెప్పలేము. అది ఆ నిర్ణయము, లేకపోతే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడాను అటు ప్రభుత్వము ఇటు సైన్యము రెండు కలిసి చేస్తాయి. ప్రభుత్వము సైన్యము కలిసే యుద్ధం చేయగలమా లేదా అన్నది సైన్యం నిర్ధారిస్తుంది. ఏ రూపంలో చేయాలన్నది మన ప్రభుత్వం నిర్ధారిస్తుంది. అత్యంత గోపనీయమైన విషయాలు కాబట్టి దాని గురించి మనం చర్చలోకి వెళ్ళకుండా ప్రస్తుతము మనము చేయగలుగుతున్న ఇమీడియట్ స్టెప్ ఏంటంటే సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని మనం రద్దు చేశాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ గా నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఇతర చర్యలు కూడా ఉండబోతున్నాయి. అవి ఏమిటన్నది మనకి జరిగిన తర్వాత తెలిస్తేనే పాకిస్తాన్కి మంచిది, మనలాంటి వాళ్ళకి కూడా మంచిది. ఎందుకంటే ముందు చెప్పి కొట్టడం అనేది ఉండదు యుద్ధంలో కానీ, లేకపోతే ఈ వ్యూహంలో కానీ. ఇదిగో కాచుకొని పాత మన సినిమాల్లో విలన్లు ముందే నడుచుకుంటూ కత్తి తీసుకొచ్చినట్టుగా యుద్ధం ఉండదు. ఎందుకంటే వాడు వస్తున్నట్టుగా హీరోకి తెలియాలని వాడు వెనక నుంచి నడుస్తాడు. యుద్ధం ఆ రకంగా జరగదు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా మన మీద గగనతల ఆంక్షలు విధించింది, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు కూడా విధించింది. వీటి ప్రభావం మన మీద ఎలా ఉండబోతోంది? ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? కాస్త వివరించండి. వాస్తవానికి అది పెద్దగా మనల్ని ఎఫెక్ట్ చేయదండి. ఎందుకంటే గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లాల్సినటువంటి మన విమానాల మీద పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్ళకూడదని చెప్పి ఆంక్షల్ని విధించింది. నిజానికి భారతదేశం గనక భారత గగనతలం నుంచి పాకిస్తానీ విమానాలు వెళ్ళకూడదంటే నేపాల్కి రాలేరు, వాళ్ళు భూటాన్లో దిగలేరు, ఇటు బంగ్లాదేశ్కి వెళ్ళలేరు, అదేవిధంగా వాళ్ళు ఆగ్నేయాసియా దేశాలు వాళ్ళ అత్యంత పరమమిత్రుడైనటువంటి మలేషియాకి వెళ్ళలేరు, ఇండోనేషియాకి వెళ్ళలేరు. వాళ్ళకి ఎక్కువగా లావాదేవీలు ఉన్నటువంటి దేశాలు ఇవి. కాబట్టి ఈ దేశాలకు వాడు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి గగనతలం మీద పాకిస్తాన్ గనక ఆంక్షలు విధిస్తే మనకి పెద్దగా నష్టం ఉండదు. బొంబాయి నుంచి బయలుదేరేటటువంటివి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ కానీ వెళ్ళేవి పెద్దగా వాటికి అవసరం. ఢిల్లీ నుంచి వెళ్ళేవి కూడాను వేరే మార్గం నుంచి వెళ్తాయి మనకన్నా కూడా. ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ యొక్క విడ్త్ ఎంత అనుకుంటున్నారు? వెడల్పు, పొడవు కాదు. పొడవు చాలా పొడవైనటువంటి దేశం అది. దాదాపు 1000-1000.5 కిలోమీటర్ల పొడవైన దేశం. విడ్త్ కొన్ని చోట్ల 80 కిలోమీటర్లకు మించి లేదు, కొన్ని చోట్ల 300 కిలోమీటర్లు మాత్రమే. 300 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ నుంచి ఏలూరు వరకు మాత్రమే. కాబట్టి ఆ గగనతలము మనము వేరే మార్గాన్ని ఉపయోగిస్తే మనకి నష్టం లేదు, పాకిస్తాన్కి చాలా నష్టం ఉండదు. పహల్గాం ఉగ్రదాడి విషయానికి వస్తే మతం అడిగి మరీ హిందువుల్ని చంపారు ఉగ్రవాదులు. మరి ఎన్నాళ్ళు ఉగ్రవాదానికి మతం లేదు అంటూ అరిచిన నోళ్లు ఇకనైనా మూత పడతాయని ఆశించవచ్చా? నోరు మూసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరిచి నిద్రపోతున్నటువంటి వాడు. ఎంత జరిగినా కూడాను ఏదో ఒక కారణాన్ని వెతికి వాళ్ళు ఉగ్రవాదానికి మతం లేదు అన్నటువంటి కల్లబొల్లి కబుర్లు చెప్తారు. ఉగ్రవాదానికి మతం లేదు, కానీ ఉగ్రవాదులు చంపితే చనిపోతున్నటువంటి ప్రజల మతం మాత్రం ఉంటుంది. వాళ్ళ మతం ఏంటో అడిగి చంపడం జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, మీకు 2008లో దాడి జరిగినప్పుడు కూడా, 2008లో ముంబై దాడులు జరిగినాయి. ముంబైలో తాజ్ హోటల్లో బందీలను పట్టుకున్నప్పుడు టర్కీ నుంచి లేకపోతే అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ముస్లింలను సపరేట్ చేసి యూదులను, క్రైస్తవులను, హిందువులను మాత్రమే చంపారు. ఇదేదో పహల్గాంలో మొట్టమొదటిసారి జరిగింది, ప్యాంట్లు విప్పి చూసి చంపారు అని కనుక మీరు భావిస్తే పొరపాటు అవుతుంది. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. నదీ మార్గులో కశ్మీరీ హిందూ పండితులు 28 మందిని ఊచకోత కోశారు. ఊచకోత కోసినప్పుడు వాడు పండిత కాదా అన్నది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళందరినీ వరుసలో నిలబెట్టి వాళ్ళ చేత వాళ్ళ గోతులు తవ్వించి ఆ గోతుల వైపు వాడు ముఖం పెట్టి ఉండేలా చేసి కాల్చి చంపారు. కాబట్టి
ఇది మొట్టమొదటిసారి పహల్గాంలోనే మతం అడిగి చంపారని మీరు భావిస్తే పొరపాటు చేసినట్టు 2008 ముంబై దాడుల్లో కూడా షాబాద్ హౌస్ అని ఉంది, దాని మీద దాడి చేయడానికి ఏకైక కారణం ఏంటంటే అది యూదులు. యూదులు ముస్లిం సముదాయానికి రెండు ప్రధానమైన శత్రువులు ఉన్నాయండి. ఒకటి యహూద్, రెండోది హనూద్. యహూద్ అంటే యూదులు, హనూద్ అంటే హిందువులు. యహూద్ హనూద్ వీళ్ళిద్దరిని ఓడించటమే మా కర్తవ్యం అన్నది ఈ జహాదీ మతతత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యం. కాబట్టి 2008లో చేశారు, కాలుచక్లో ఇదే చేశారు, అదేవిధంగా మీకు నదీ మార్గులో ఇదే చేశారు. మీకు కశ్మీర్లోంచి ఇవి హిందూ పండిట్లు పలాయనం చేసినప్పుడు ఏమని చెప్పారండి? వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మతం మారండి, లేదా చచ్చిపోండి, లేదా పారిపోండి. ఎవరికి? కశ్మీరీ హిందూ పండిట్లకి తోటి కశ్మీరీ ముస్లింలు పక్కింట్లో ఉన్నవాళ్ళు, వెనకింట్లో ఉన్నవాళ్ళు ఇచ్చినటువంటి రలీవ్ గలీవ్ జలీవ్ అనేటటువంటి స్లోగన్ ఇచ్చారు. కాబట్టి ప్యాంటు విప్పి చూసి చంపడం అనేది ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాకపోవచ్చును. ఉగ్రవాదానికి మతము లేదు అని అనడము ఇదొక పెద్ద కుట్ర. ఉగ్రవాదానికి మతం లేకపోవచ్చును, కానీ పట్టుబడుతున్న ఉగ్రవాదులు, పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా ఒక మతానికి చెందిన వాళ్ళు ఎలా అవుతున్నారు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొదటి 2 రోజులు మాట్లాడినటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ కుహనా సెక్యులర్ శక్తులు, వాళ్ళు ఈ రోజున గుర్రం వెనక్క దాక్కోమని కాపాడారు, మమ్మల్ని హిందువుల్ని కాపాడారు, గుర్రం వెనక్క దాక్కోమని చెప్పారు. ఏమండి, గుర్రం మీకు తెలుసు, నాకు తెలుసు. గుర్రం కాళ్ళు ఎంత సన్నగా ఉంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు. గుర్రం వెనకాల దాగుంటే రక్షణ ఎక్కడ లభిస్తుంది? అచ్చా, ఇప్పటి వరకు ఒక్క పర్యాటకుడైన, టూరిస్ట్ అయినా సరే, నన్ను ఫలానా వాడు రక్షించాడు, నన్ను ఫలానా వాడు కాపాడాడు, నన్ను ఈ గుర్రం వెనక దాక్కోమని చెప్పాడని చెప్పి మీకు ఒక్కడు ఇంతవరకు స్టేట్మెంట్ ఇచ్చాడా? పహల్గాం నుంచి వచ్చినటువంటి వాళ్ళు విమానాశ్రయంలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళు ఎవ్వరూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ కాపాడారు కాపాడారు అన్నటువంటి స్టేట్మెంట్లు ఒక వర్గం ఎందుకు ప్రచారం చేస్తోంది? ఎందుకంటే ఉగ్రవాదానికి మతం ఉంది. దురదృష్టవశాత్తు ఉగ్రవాదానికి మతం, అది మనం అంగీకరించి తీరాల్సినటువంటి సత్యము. దీనిని అంగీకరించకపోయినట్లయితే మన గోతిని మనమే తవ్వుకుని నదీ మార్గులో సమాధి అయినటువంటి వాడి గతి మనకు. భారతదేశానికి పక్కలో బల్లెల్లా దశాబ్దాల కాలంగా చికాకు పెడుతున్న ఈ ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆశించగలమా? మనం దౌత్యపరంగా కావచ్చు, అలాగే సైనిక పరంగా కావచ్చు, ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఇంకేం చెయ్యాలి? మీరేమంటారు? శ్రీనివాస్ గారు, దేవుడు ఏం చెప్పాడు? కృష్ణుడు, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తానన్నాడు. అంటే ధర్మగ్లాని జరగడం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, నేను వస్తూ ఉంటాను అని కృష్ణుడు మనకు చెప్పాడు. కాబట్టి భగవంతుడైన కృష్ణుడే దుష్ట శక్తుల్ని అవి పెట్టేగినప్పుడల్లా నేను వస్తాను అని చెప్పినప్పుడు ఉగ్రవాదం ఏదో పూర్తిగా అంతమైపోతుందని కనుక మనం భావిస్తే మనము కలల ప్రపంచంలో విహరిస్తున్న వాళ్ళం అవుతాం. ఉగ్రవాదం అనేది ఒక మెంటల్ స్టేట్ అండి, ఒక మానసిక స్థితి. ఉగ్రవాదం అనేది ఒక మానసిక స్థితి. ఏదో తుపాకులో, కత్తులో, కటార్లో కావలసిన అవసరం లేదు. మీ వంటింట్లో దొరికేటటువంటి వస్తువులను ఎలా మారణాయుధాలుగా మార్చాలి అని చెప్పేటటువంటి ఒక మాన్యువల్ ని అల్-ఖైదా విడుదల చేసిందండి. అల్-ఖైదా మీ వంటింట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువుల్ని మీరు కత్తులుగా, కటార్లుగా, ఆయుధాలుగా ఎలాగా మార్చొచ్చును అని చెప్పేటటువంటి వీడియో. కాబట్టి ఉగ్రవాదం అనేది ఒక మానసిక స్థితి. ఒకసారి రావణుడి రూపంలో రావచ్చు, ఒకసారి కంసుడి రూపంలో రావచ్చు, ఒకసారి ఇంకొకటి రూపంలో ఔరంగజేబు రూపంలో రావచ్చు, ఒకసారి ఇంకో రూపంలో రావచ్చు. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉంటుంది, దాన్ని కాళీయమర్దనం చేస్తూనే ఉండాలి. కాబట్టి ఉగ్రవాదము ఫలానా డేట్కి అంతమైపోతుంది. కాబట్టి ఆ తరువాత నుంచి సినిమా కథలో లాగా శుభం కార్డు పడుతుందని కనుక ఎవరన్నా భావించినట్లయితే వాళ్ళు కలల్లోకంలో విహరిస్తున్నట్టు. ఉగ్రవాదం పైన నిరంతర పోరు జరగాలి, సాయుధ పోరు జరగాలి, ఆయుధ పోరు జరగాలి, మానసికమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి పోరాటం జరగాలి,
సంఘటితంగా సమాజాన్ని ఉంచటము, సమాజము తన యొక్క రక్షణ భద్రత బాధ్యతను తానే తీసుకునేలాగా సమాజాన్ని సమాయత్తం చేయటము. సగటు వ్యక్తి మీకు 19 చిన్న ఉదాహరణ చెప్తాను. కోయంబత్తూరులో బాంబు పేలుడు అద్వానీ గారిని చంపడం కోసం బాంబులు పెట్టినటువంటి ఉగ్రవాదులు రాజమండ్రిలోని దానవాయిపేటలో దాక్కున్నారు. రాజమండ్రిలోని దానవాయిపేటలో బట్టల వ్యాపారుల రూపంలో దాక్కున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా వారి గురించి ఏమీ తెలియదు. చిట్ట చివరికి వాళ్లకు పాలు వేసేటటువంటి కుర్రవాడు వాళ్ళని పట్టివ్వగలిగాడు. కాబట్టి సగటు పౌరుడి యొక్క ఇది కూడా పెరగవలసిన అవసరం ఉంది. ఉగ్రవాదం పైన, ఉగ్రవాద భావన పైన నిత్య నిరంతరము సదా సర్వదా పోరాటం జరగాలి. ఉగ్రవాదం ఫలానా డేట్ కి అంతమైపోతుందని మనము భావించకూడదు. మీరన్నట్టుగా ఉగ్రవాదంపై నిరంతరం తెగువతో పోరాటం చేయటమే చాలా ముఖ్యం. ఈ ప్రయత్నంలో మనందరం సఫలీకృతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలండి. అంతే అండి.